హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి, ఒక కట్ట అయితే కొత్తిమీర తీసుకున్నాను. దీన్ని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఒక 5 టమాటాల వరకు తీసుకున్నానండి. చిన్న సైజు కాబట్టి ఒక టమాటా ఎక్స్ట్రానే తీసుకున్నాను, 6 తీసుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. దాంట్లో అయితే కొద్దిగా అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఒక గుప్పుడు పల్లీలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి. ఇప్పుడు ఇవైతే లైట్గా వేపుకుందామండి. చాలామంది పల్లీలు వేసుకోరండి, నేనైతే పల్లీలు వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవైతే లైట్గా దూరగా వేగాక పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. నేను ఒక 10-12 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి. పండు మిరపకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగిన తర్వాత పక్కకు తీసుకుందామండి. కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి, బాగుంటుంది. అన్నంలోకి, రైస్, చపాతీ, దోశలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇదైతే ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాయి కదండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఇదైతే పచ్చిమిరపకాయ కూడా వేగైంది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నానండి. నేను 6 టమాటాలు శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా టమాటా వేసుకుందామండి. ఇవ్వండి, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే టమాటా వేసుకుంటున్నాను. టమాటా బాగా మెత్తబడే వరకు ఉడికించాలండి. కొద్దిసేపు మూత పెట్టుకుంటే బాగా మెత్తబడుతుందండి. ఇదైతే టమాటా ఇవ్వండి, మెత్తబడుతుంది కదా, ఇంకా కొద్దిగా ఉడకాలండి. టమాటా అయితే బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించి అప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఒక్క 10 నిమిషాలు బాగా మెత్తగా ఉడికే వరకు కూడా ఉంచాలండి. చూసారా, మెత్తగా అయ్యిందండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర అయితే శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. వేడివేడి రైస్లో ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టమాటా, కొత్తిమీర కూడా బాగా మెత్తగా ఉడికే వరకు కూడా మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకుందాము. ఇది కొద్దిగా మెత్తబడిందండి, దగ్గరగా అయింది కదా, చూడండి. ఇంకా 10 నిమిషాల పాటు ఈ వాటర్ అంతా ఇంకిపోయి శుభ్రంగా కొత్తిమీర టమాటా కూడా బాగా దగ్గరగా మగ్గుతుందండి. మగ్గే వరకు అలా ఉంచుదాం మూత పెట్టుకొని. ఇదిగోండి, దగ్గరగా అయ్యింది కదండి. ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకొని ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు పెడితే చల్లగా అయిపోద్దండి. అప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఫ్యాన్ కింద 10 నిమిషాల పాటు పెడతానండి. ఇదిగోండి, ఇదైతే చల్లగా అయిపోయింది. మిక్సీ గిన్నెలోకి తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు కూడా ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టాం కదా, ఇవైతే వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయ, కొద్దిగా చింతపండు, ఒక పిక్క చింతపండు,
ఎల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పట్టుకుందామండి. చాలామంది చాలా మెత్తగా చేసుకుంటారండి. అంత మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా కొద్దిగా మాదిరిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడైతే చాలా బాగుంటుంది. ఇదిగోండి మిక్సీ పట్టాను, చూసారా ఎలా వచ్చిందో. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర టమాటా పచ్చడి అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.